కరీంనగర్లో నోరూరించే ఫాస్ట్ ఫుడ్స్ ప్రపంచం. అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కి ప్రసిద్ధి. క్యాటరింగ్ ప్రత్యేకత విచ్చేయండి. శ్రీలలిత ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, కరీంనగర్. కరీంనగర్లోని పద్మనగర్లో గల ఇండస్ట్రియల్ ఏరియాలో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం అగ్ని ప్రమాదం జరిగిన స్థలం వద్ద ఉన్నాం. ఒకసారి మీకు ఆ అగ్ని ప్రమాదం ఎంత తీవ్రత ఉందో మీకు ఒకసారి చూపెడతాను, మీరే చూడండి. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, మనం ఒక ఇండస్ట్రియల్ పార్క్ దగ్గర ఉన్నాం. హుమేరా ఇండస్ట్రియల్స్ కరీంనగర్ దగ్గర ఉన్నాం. ఇండస్ట్రియల్ కంపెనీ ఉంది, ప్లాస్టిక్ కంపెనీ. ఇక్కడ నిన్న అర్ధరాత్రి సమయంలో మాత్రం, ఆదివారం అర్ధరాత్రి సమయంలో మాత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీ అగ్ని ప్రమాదంతో అంటే స్థానికంగా ఉన్నవారు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అటు ఫైర్ డిపార్ట్మెంట్ వారు, అదే విధంగా పోలీసులు దాదాపు 4 ఫైర్ ఇంజన్లతో తీసుకువచ్చి ఇక్కడ దాదాపు 3 గంటల పాటు శ్రమించి మొత్తానికైతే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మొత్తం ఇది ఒక ప్లాస్టిక్ సంబంధించిన ఈ యొక్క ఫ్యాక్టరీ మొత్తం కూడా అగ్నికి ఆహుతైంది. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగా మొత్తం. అంటే ఈ యొక్క ఇండస్ట్రియల్ ఈ యొక్క ఏరియాలో ఈ యొక్క కంపెనీలో మాత్రం పైన ఉన్న షెడ్ కూడా మొత్తం ఈ అగ్నికి ఆహుతైంది. లోపల ఉన్న బొంగులు కూడా మొత్తం కాలి బూడిదైన సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక్కడ మొత్తం ఏ ఒక్క వస్తువు కూడా ఆనవాలు లేకుండా మొత్తం కాలి బూడిదైపోయిన సిచ్యువేషన్ కనబడుతుంది. దాంతో పాటుగా ముందట చూసుకున్నట్టయితే ఈ యొక్క జనరేటర్ ఉంది, జనరేటర్ కూడా ఈ అగ్నికి మొత్తానికైతే మొత్తం కాలిపోయిన సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా మొత్తం ఈ యొక్క పెద్ద జనరేటర్ కూడా, ఈ యొక్క ప్లాస్టిక్ కంపెనీ ముందున్న జనరేటర్ కూడా అంటే భారీగా ఈ యొక్క అగ్ని కిరణాలు ఎగిసిపడడంతో మాత్రం అది అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మాత్రం భారీగా ఎగిసిపడడంతో, ఎందుకంటే లోపల మొత్తం ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్ ఉంది. ఆ ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్ కు ఆ నిప్పు అంటుకోవడంతో మాత్రం ఆ నిప్పు కాస్త భారీగా పెరిగిపోవడంతో పక్కన ఉన్న ఈ యొక్క జనరేటర్, అదే విధంగా ఉన్న పైపులు, దానికి సంబంధించిన లోపల ఉన్న ఈ షటర్ కూడా మొత్తానికైతే అగ్నికి మాత్రం ఆహుతయ్యాయి. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మాత్రం దాదాపు సుమారు 3 గంటల నుంచి 4 గంటల వరకు శ్రమించి ఎట్టకేలకైతే 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో మాత్రం ఈ యొక్క మంటలను మాత్రం అదుపు చేశారు. అంటే దీని తీవ్రత ఎలా ఉందో ఒకసారి మీకు చూపెడతాను. అంటే లోపల ఉన్న తీవ్రత కారణంగా పక్కకు ఉన్న చెట్లు కూడా మొత్తానికైతే కాలిపోయిన సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక్కడ పక్కనే ఒక బైక్ కూడా పార్క్ చేసింది. ఆ బైక్ పార్క్ చేసి ఉన్న బైక్ కూడా మంటలు అంటుకోవడంతో మాత్రం ఆ బైక్ మొత్తం చూడండి ఒకసారి. ఇక్కడ 2 వీలర్ బైక్ పార్క్ చేసింది. ఆ మంటల తీవ్రతకు, ఆ మంటల వ్యాప్తికి మాత్రం ఇక్కడ ఉన్న బైక్ కూడా మొత్తం కాలి బూడిదైపోయింది. కనీసం ఆనవాలు లేని పరిస్థితి నెలకొంది. దీంతో పాటుగా ఈ యొక్క చెట్టు చూడండి, పక్కన ఉన్న చెట్టు కూడా ఈ మంటలు వ్యాపించడంతో ఒక చెట్టు సగం వరకు కూడా మొత్తం కాలి బూడిదైన సిచ్యువేషన్ కనబడుతుంది. అంటే అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇది అనుకోకుండా జరిగిందా సంఘటన, ఎవరైనా కావాలనే చేశారని మాత్రం ఇక్కడ పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. అంటే దాని తీవ్రతకు మాత్రం ఇక్కడ బొంగులు కూడా మొత్తం మాడి మసైపోయాయి. దాంతో పాటుగా ఇక్కడ సీసీ కెమెరాకు ఫుటేజ్ కి సంబంధించిన డివిఆర్ బాక్స్ కూడా లోపల ఉంది. ఆ లోపల బాక్స్ కూడా మొత్తం కాలిపోయిన సిచ్యువేషన్ కనబడుతుంది. దాంతో పాటుగా ఇటు సైడ్ కు చూస్తే కనుక ఇక్కడ ఆల్రెడీ ఆ కవర్లకు మెటీరియల్ కు సంబంధించిన ఈ యొక్క మెటీరియల్ మొత్తం కూడా ఇటు సైడ్ కు ఉంది. దాంతో ఈ మంటలు ఎగిసిపడడంతో ఆల్రెడీ ఇక్కడ వేప చెట్టుకు అంటుకోవడంతో ఆ వేప చెట్టు నుంచి వచ్చిన నిప్పు రవ్వలు మొత్తం ఈ యొక్క ఖాళీగా అక్కడ ఉన్న సంచుల మీద పడడంతో అవి కూడా మొత్తం ఆ కవర్లు కూడా సగం వరకు ఖాళీ బూడిదైపోయిన సిచ్యువేషన్ ఉంది. అయితే ఓవరాల్ గా అయితే నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో మాత్రం ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ ఇక్కడ 2 గోదాములు ఉన్నాయి. ఈ గోదాంలో ఫస్ట్ మనం చూపెడుతున్న ఈ గోదాంలో మొత్తం ఖాళీ కవర్ల మెటీరియల్ ఉంది. ఈ కవర్ల మెటీరియల్ అనుకోవడంతో మాత్రం ఇందులో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో దాదాపు అర్ధరాత్రి సమయంలో మాత్రం మొత్తం మంటలు ఎగిసిపడ్డాయి. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి నిప్పు రవ్వలు కొంత దూరంలో పడడంతో మాత్రం స్థానికంగా ఉండే ప్రజలు మాత్రం భయాందోళనకు గురై ఇళ్ల నుంచి వెళ్ళి పరుగులు తీసిన సిచ్యువేషన్ కనబడుతుంది. అయితే ఇటు పక్కనే మరొక గోదాం ఉంది. అంటే ఈ యొక్క గోదాంకు ఆనుకునే ఇటు సైడ్ కు మరొక గోదాం ఉంది. ఒకవేళ గనుక ఇందులో గనుక నిప్పు కనికలు ఇట్లా పడితే మాత్రం భారీ ప్రమాదం జరిగే సిచ్యువేషన్ ఉండేది. ఎందుకంటే ఇందులో కూడా ఆల్రెడీ ప్లాస్టిక్ సంబంధించిన కవర్లు ఉన్నాయి, లోపల దానికి సంబంధించిన మొత్తం మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఇందులో కనుక నిప్పు రవ్వలు పడితే మాత్రం ఇంకా ఈ యొక్క ప్రమాదం మాత్రం తారా స్థాయికి ఉండేదని కూడా ఇక్కడ స్థానికంగా ఉండేవారు చెప్తున్నారు. అయితే ఇక్కడ చూడొచ్చు, లోపల దానికి సంబంధించిన మిషనరీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మన విజువల్స్ లో చూపెడతాను మీకు ఒకసారి. అంటే ఆల్రెడీ అక్కడ అర్ధరాత్రి 12 గంటల సమయంలో
ఆ యొక్క ఇన్సిడెంట్ జరగడంతో మాత్రం పోలీసులు అటు ఫైర్ సిబ్బంది వచ్చారు. కాకపోతే అందులో ఉన్న నిప్పు రవ్వలు మాత్రం ఇందులోకి రాకపోవడంతో మాత్రం పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, దానికి సంబంధించిన ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీకి సంబంధించిన మెటీరియల్ మొత్తం, అంటే దానికి సంబంధించిన ఏవైతే మిషనరీస్ ఉన్నాయో అన్ని కూడా ఇందులోనే మిషనరీస్ ఉన్నాయి. అయితే ఆ యొక్క గోడాంలో మాత్రం ఈ యొక్క ప్రమాదం జరిగింది. దాంతో మొత్తం మంటలు అయితే భారీగా ఎగిసిపడ్డాయి. కానీ అందులో నుంచి ఏ ఒక్క నిప్పురవ కూడా ఇందులోకి పడిపోవడంతో మాత్రం పెను ప్రమాదం తప్పిందని కూడా ఇక్కడ స్థానికంగా ఉండేవారు. అదేవిధంగా దీనికి సంబంధించిన యాజమాన్యం కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మొత్తానికైతే ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మాత్రం భారీ అగ్ని ప్రమాదం జరగడంతో మాత్రం ఇక్కడ యజమాని మాత్రం చాలా ఆందోళనకు గురయ్యాడు. అంటే అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేయడంతో హుటాహుటిని ఇక్కడికి చేరుకున్నాడు. దీంతో ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఆస్తి నష్టం జరిగిందని అతను చెప్తున్నాడు. అసలు అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అన్న, అసలు ఏం జరిగింది, మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది? మేము 11:15కి మాకు ఫోన్ వచ్చింది, ఇట్లా కంపెనీలో మొత్తం మంటలు వస్తున్నాయి, ఏమో బాగానే అయ్యేటట్టుంది, కొంచెం రండి తొందర అని మా ఫ్యాక్టరీ పోరగాళ్ళు ఇక్కడ బయటనే ఉంటారు, ఇక్కడ రూమ్లో, వాళ్ళు చూసి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే సరే వస్తున్నా అని వచ్చేదాకా బాగా మొత్తం కాలిపోయింది. ఇక్కడనే దగ్గర ఉన్న వాళ్ళు అందరూ ఫైర్ ఇంజన్కి అందరు ఫోన్ చేశారు. ఫైర్ ఇంజన్ వచ్చి 5-6 ఫైర్ ఇంజన్లు వచ్చి పొద్దున్న 4 అయిపోయింది మొత్తం. అంటే అందులో ఆ యొక్క గోదాంలో ఎలాంటి వస్తువులు ఉంటే, ఎంత కాస్ట్, ఎంత విలువ చేసే వస్తువులు? ప్లాస్టిక్ స్క్రాప్ ఉంటది కదా, రెడీమేడ్ కవర్, మన ప్లాస్టిక్ బట్టలకు వస్తుంది కదా కవర్, ఆ స్క్రాప్ ఉంటది. ఆ స్క్రాప్ ఇక్కడ స్టోర్ చేస్తాము, లోపల మషిన్ లో మనకు రీప్రాసెస్ అవుతుంది. అది అయితే కొన్ని రోజుల నుంచి కొంచెం కంపెనీ కొంచెం మషిన్ల ప్రాబ్లం వల్ల కొంచెం బాగా స్టాక్ ఉండిపోయింది, లేకుంటే ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంది స్టాక్. ఏమైందో అర్థమైతలేదు, ఎట్లయింది. ఈ 15-20 ఇయర్స్ నుంచి ఉన్నాం ఇక్కడ, కానీ ఎప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ కాలేదు. అదే మాకు అర్థమైతలేదు ఎట్లయింది. ఫస్ట్ అయితే ఆస్తి నష్టం అయితే అయింది, 50-60 లక్షల దాకా అయితే ఈజీగా ఆస్తి నష్టం అయింది. అది కరెక్ట్ అంచనా అయితే ఏ రాదు. ఇప్పుడు ఏమి ఇంకా ఇది లీజ్ మీద ఉన్నాము కంపెనీది, ఇవి ఇంత నష్టం అయితే వాళ్ళకి చేసి ఇవ్వాల్సిందే, మేము చేయాల్సింది. అదే అర్థమైతలేదు. ఏమేమి కాలి బూడిదాయి, అట్లా ఏమేమి ఐటమ్స్ సామాగ్రి ఉండే? ప్లాస్టిక్ స్క్రాప్ ఉండే, బండల్లు అన్ని ప్లాస్టిక్ స్క్రాప్ ఉండే, ప్లాస్టిక్ కవర్లు, మన వేయింగ్ మషిన్ ఉండే మాది, ఇంకా పెద్ద పెద్ద మోటార్లు ఉండే, మా మషిన్ కి వచ్చే పెద్ద 20 HP మోటార్లు, 5 HP మోటార్లు ఉండే, మా కంప్యూటర్ ఉండే, లోపల CCTV కెమెరా ఉండే, మొత్తం అంతా షెడ్ చూడండి, షెడ్ మొత్తం కాలిపోయింది. అంటే మీకు ఎవరి మీద అనుమానం ఉందా, లేకపోతే అది ఎట్లా జరిగిందని మీరు ఆలోచిస్తారు? అనుమానం అంటే అన్న, ఇప్పుడు ఏది చూడకుండా మేము ఏం చెప్పరాదు ఇప్పుడు ప్రస్తుతం, ఎందుకంటే మేము కన్ఫర్మ్ ఏం చేయరాదు ఇప్పుడే. అదే CCTV కెమెరా మాది, అది DVR బాక్స్ లో చెక్ చేద్దాం అనుకుంటున్నాము, అది లోపల ఉంది, అది ఓపెన్ అయితలేదు. సో తీస్తే ఒకసారి చెక్ చేసి చెప్తాం. పోలీసులకు మీరు ఏమన్నా పోలీసు వాళ్ళు అందరూ వచ్చి రాత్రి చెప్పిన వాళ్ళైతే ఫస్ట్ ఏమన్నామంటే, ఫస్ట్ అయితే దీన్ని ఆర్పండి, ఇది తగ్గిపోయినాక ఆలోచించాం దాని గురించి రేపు పొద్దున అని చెప్పాము. ఇప్పుడే లేచి పొద్దున వచ్చినాం. ఇప్పుడు చూసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఏంది నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూడాలి. చూసారు కదా, మొత్తానికైతే ఇక్కడ అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో మాత్రం దాదాపు ఇక్కడ 50 నుంచి 60 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని అక్కడ యజమాని చెప్పడం జరుగుతుంది. అంటే మొత్తం దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా పూర్తి కాలి బూడిదైన సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక్కడ లోపలికి కూడా ఒకసారి మనం వెళ్ళి చూద్దాం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పెద్ద పెద్ద మోటార్లు కూడా ఉన్నాయి. దీంతో పాటుగా దీనికి సంబంధించిన పైపులు, అదే విధంగా ఇక్కడ ప్లాస్టిక్ స్క్రాప్ మొత్తం కూడా కాలి బూడిదైన సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఏ ఒక్క డోరు కూడా, ఏ ఒక్క ఇనుపకు సంబంధించి ఇనుపది వస్తువులు కూడా, ఇనుప డోర్లు కూడా మొత్తం కాలి బూడిదైపోయాయి. ఇక్కడ మనం పైపులు కనుక చూసుకున్నట్లయితే భారీ అగ్ని ప్రమాదం వల్ల మాత్రం చాలా మనకు ఇక్కడ ఆస్తి నష్టం జరిగిందని అక్కడ యజమాని చెప్పడం జరుగుతుంది. దాదాపు అంటే ఇది లీజ్ మీద నడుస్తుంది. దాదాపు ఇక్కడ లోపల ఒక స్క్రాప్ సంబంధించింది, ప్లాస్టిక్ స్క్రాప్ సంబంధించి మాత్రం 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. అంటే ఇది ఎవరు చేశారన్న కోణంలో కూడా పోలీసులకు కంప్లైంట్ చేశాము. దానిపై దర్యాప్తు అయితే పోలీసులు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఎట్టకేలకు ఇక్కడ నిన్న జరిగిన భారీ అగ్ని ప్రమాదంతో మాత్రం ఇక్కడ పద్మనగర్ ఇండస్ట్రియల్ లో ఉన్న ప్రజలు మాత్రం భయాందోళనకు గురయ్యారు. అంటే దాదాపు ఒక 4 ఫైర్ ఇంజన్లు, దాదాపు ఈ పోలీసులు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది దాదాపు సుమారు 4 గంటల పాటు శ్రమిస్తే ఈ మంటలని అదుపులోకి వచ్చాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్న సిచ్యువేషన్ కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రేమ్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, పద్మనగర్ నుండి.